యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మన ఛానల్ను లైక్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ను కామెంట్ బాక్స్లో పెట్టండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీకు గతంలోనే చెప్పిన ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనటోడు నప్పతట్లోడని. వీడు నిజంగా నప్పతట్లోడే. వీని నప్పతట్లోడు అంటే తప్పేం లేదు. ఒళ్ళంతా విషం ఉంటుంది, వీడు విషనాగు. వీనికి ఒళ్ళు మొత్తం విషమే. వీనికి హిందువులు ఐకమత్యంగా ఉంటే ఇష్టం ఉండదు, భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం ఉండదు. అంటే వీని రూటే సపరేట్ మిత్రులారా. ఎందుకు చెప్తానా అంటే ఈ మధ్య కాలంలో ఈ నప్పతట్లోడు మాట్లాడుకుంటా ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు నప్పదట్లోడు మాట్లాడుకుంటా వాడు ఏం చెప్తాడంటే చెంపై సోరెన్ గురించి, జార్ఖండ్ గురించి మాట్లాడుకుంటూ అక్కడ ఎట్లా చేసైనా బీజేపీ గెలవాలని ఒక పథకం ప్రకారమే బీజేపీ ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతాడు వీడు. దాని గురించి నేను ఇప్పుడు మీకు మాట్లాడుతా ఉన్నాం. ఇట్లా వీడు మాట్లాడిన అంశాలు ఏంటి అంటే ఈ నప్పదట్లోడు మాట్లాడిన అంశాలు మీకు క్లియర్ గా చెప్తాను. హేమంత్ సోరెన్ ఈడీ అరెస్ట్ చేస్తుంది, జైలు పోతాడు. జైలు పోయిన తర్వాత అప్పుడు అక్కడ జార్ఖండ్ లో అంటే జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి సంబంధించి మరి మళ్ళీ అక్కడనే ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనుకుంటే ఆడ మొదటగా హేమంత్ సోరెన్ ఏం చేస్తారంటే వాళ్ళ భార్యను ముఖ్యమంత్రిని చేద్దామంటే అక్కడ కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వాళ్ళ కుటుంబాల మధ్య కొన్ని ఇష్యూస్ ఉండి దానివల్ల వాళ్ళ భార్యను చేయలేకపోతాడు. తనకు అత్యంత సన్నిహితుడు నమ్మదగ్గ వ్యక్తి అయిన చంపై సోరెన్ ను ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెడతాడు అని ఈ విషయం చెప్తాడు వీడు. అంటే నమ్మితే మోసం చేసిండు అనేది వీడు లాస్ట్ కు వీడు కన్క్లూడ్ చేస్తాడు. అదే మరి ఎవడు వీడు హేమంత్ సోరెన్ ఎవడు కూర్చోబెట్టడానికి? వీడు జైలు పోతే హేమంత్ సోరెన్ చెంపై సోరెన్ ను కూర్చోబెట్టడానికి హేమంత్ సోరెన్ ఎవడు? చెప్పేదందుకు వీడెవడు? నాగేశ్వరరావు ఎవడు? నేను చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి సీటు అంటే ఒకడు కూర్చోబెడితే కూర్చునేదా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి సీటు అంటే ఒకడు కూర్చోబెడితే కూర్చునేదా? ఇంకా వీడు ఏం చెప్తాడంటే మనకు రాజ్యాంగం హక్కు కల్పించింది, హేమంత్ సోరెన్ కూడా మిస్టేక్ చేసిండు, కేజ్రీవాల్ జైలు పోయినా జైలు నుంచి వెళ్ళి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు అని చెప్పేసి వీడు మాట్లాడాడు. అంటే ఆయన కూడా హేమంత్ సోరెన్ కూడా అట్లనే జైలు పోయి నడిపిస్తా అయిపో. ఈయన కుర్చీకి ఈయన కూర్చున్నాడు. ఈ యొక్క చెంపై సోరెన్ కుర్చీలో కూర్చునేసరికి ఆ కుర్చీ మజా తెలిసింది. మనం బస్సులో బాగా సేపు నిలబడతాం, దొరకక ఒక సీట్ దొరికితే కూర్చుంటాం, ఇక మళ్ళీ లెమ్మంటే లేబుద్ది కాదట. ఈయన ఎగ్జాంపుల్స్ చూడాలి, ఈ నప్పదట్లో ఎగ్జాంపుల్స్. వీడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలెక్కుంటాడు ఇట్లా. ఇంతే ఇక నప్పదట్లోడు. దయచేసి మిట్లారా ఇటువంటి ఫేక్ గాన్లై హౌలా గాన్లై మనందరినీ కూడా విభజించి పాలించడం కోసం వీడు పనిచేస్తాడు. వీడు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తాడు. వీడు ఇండియా కూటమికి కాంగ్రెస్ కు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తాడు. మీరందరూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీడు చెప్పిండు రాజ్యాంగం హక్కు కల్పించిందని జైలుండేటోడు ఢిల్లీలో ఎట్లా పాలన చేస్తాడండి. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఈ నప్పతట్లోడు అరే నీకే చెప్తున్నా ప్రొఫెసర్ నాగేశ్వరరావుగా నేను డైరెక్ట్ చెప్తున్నా, నీకు నువ్వు నప్పతట్లోనివి నాకు తెలుసు, క్లియర్ గా తెలుసు. మా ఏరియాలోనివేను నప్పతట్లోనివి నువ్వు తెలుసు. నువ్వు ఏది మాట్లాడుతుంది నిజం అనుకుంటున్నావు. ఒక మాట చెప్తున్నా నీకు, క్లియర్ గా చెప్తున్నా. వీనికి సిగ్గు శివునెత్తి జన్మనం లేదు. జైలుకు ఒక తప్పు చేసి జైలుకు పోయినోడు అక్కడి నుండి ప్రభుత్వం నడిపితే దాన్ని గ్రేట్ అంటాడు. వీడెంత ఫాల్తు గాడు, వీడెంత అవలాగాడు. చెప్పులు చీపురు గడ్డలు నానబెట్టి తంపాల వీని పెళ్ళ కొట్టాలి మిత్రులారా. ఓగొట్టుడు కొట్టద్దు వీని. చెప్పులు చీపురు గడ్డలు నానబెట్టి పెళ్ళ కొట్టాలి. ఎందుకంటే వీనికి సిగ్గు శివునెత్తులు ఇజ్జతమానం ఏం లేదు. ఢిల్లీ ప్రభుత్వాన్నట వాడు జైలు నుండి నడుపుతున్నాడు. వాడు స్వాతంత్ర సమరయోధుడు కావచ్చు కేజ్రీవాల్ గారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలు పోయినాడు వాడు స్వాతంత్ర సమరయోధుడు లెక్క వీడు చెప్తాడు. వాడట ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడుపుతాడు, వాడు గొప్ప తోపు అని చెప్తాడు వీడు. మరి వీనికి సిగ్గు శివునెత్తులు ఇజ్జతమానం ఉన్నదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరందరూ దయచేసి కామెంట్ చేయాలి. దీనిపైన ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయాలి మిత్రులారా. గట్లనే హేమంత్ సోరెన్ కూడా అక్కడి నుండి పాలన చేయొచ్చు కదా. వారేమన్నా స్వాతంత్ర సమరయోధుడా? హేమంత్ సోరెన్ అంటే లంగా. ఈడీ అరెస్ట్ చేసింది లంగా. అసలు మీ ఉద్దేశం ఏంది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఉద్దేశం ఏంటిది మిత్రులారా? అంటే ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు, ఎవరు తప్పు చేసినా చూసుకుంటే కళ్ళు మూసుకొని పోవాలన్నా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చూసి చూడనట్టు పోవాలన్నా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక నేను చెప్తున్నా కదా, ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, ఇవి ఎక్కువ కూడా 3% మాత్రమే పొలిటికల్ లీడర్స్ ఉంటారు. ఇటువంటి ఉచ్చల చేపలు పట్టే రకాలు ఉన్నారు కదా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటోళ్ళు, ఈ ఫాల్త్ నా కొడుకులు. ఇగో వీళ్ళు దీన్ని బాగా పెద్ద బిగ్ స్క్రీన్ మీద చూస్తారు. 100 సార్లు మాట్లాడుకునేసరికి మొత్తం ఈడీ ఉన్న సిబిఐ మొత్తం కూడా పొలిటికల్ లీడర్లు ఎంబడే పడుతుంది అనేది వీళ్ళే క్రియేట్ చేసేది, వీళ్ళే మిత్రులారా. కాబట్టి నేను తెలుగు ప్రజలందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా, ఇటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంతోని చెప్పులు చీపురు గట్టలు నానబెట్టి కొట్టాలి, మాడెంటికలు ఉషేదాకా దంచాలి. వీని సిగ్గుండాలి మిత్రులారా. వీనికి కొంచెమన్నా సిగ్గున్నదా? వీడు ఏం మాట్లాడుతాడు? అసలు వీని కథ ఏంది? ఇంకా వీడు చెప్తాడు చంద్రబాబు నాయుడిని కూడా బ్లాక్ మెయిల్, వన్ టైప్ ఆఫ్ బ్లాక్ మెయిల్ చేసిండ్రు బీజేపీ. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచి మాట్లాడిండు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచి మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఇట్లా బ్లాక్మెయిల్ చేసినట్టు. జూనియర్ ఎన్టీఆర్ ను ముందు పెట్టి రాజకీయం చేసింది బీజేపీ అని చెప్తాడు. అన్ని రాష్ట్రాలల్లో ప్రభుత్వాలను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నదని చెప్తాను వీడు. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, ఇలా కలకత్తాల పరిస్థితి ఏంది? నరేంద్ర మోడీ గారి తప్పది? భారతీయ జనతా పార్టీ తప్ప? జార్ఖండ్ లో ఎవరి తప్పు? హేమంత్ సోరెన్ ఇష్యూలా నరేంద్ర మోడీ గారి తప్ప? గిబ్జాలు చేసినా కూడా ఈడీ సపరేట్ కూకోవాలనా? మరి ఎందుకు ఇక ఈడీ పనిచేస్తుడు? ఎందుకు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారాలన్నా? ఈడీ ఉన్ని సిబిఐ
సిపిఐ ఇది చెప్పాడుగా. వీడు ఇదే ఇంటర్వ్యూలో వీడు ఏం చెప్తాడంటే ఈ కుటుంబ పార్టీలు అనేది ఉండడం వలనట రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర గురించి మాట్లాడతాడు. నారా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ నాయుడు అవుతాడు కానీ ఏ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కాడు, గంతే కుటుంబ పార్టీలు అంటే అని చెప్తాడు. మరి వీడు చెప్పేది కరెక్ట్ అనుకుందాం ఒక మనసుగా. ఇక పోతే అక్కడ ఏం చెప్తాడంటే అక్కడ బీసీని నేను ఆ పార్టీ అధ్యక్షునిగా చేసిన అని గొప్పలు చెప్పుకోవడానికే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అని, కానీ దీంట్లో ఏ మాత్రం జరగదు అని చెప్పి ఏ మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఇయ్యరు, కనీసం జాతీయ అధ్యక్షుడిగా కూడా బీసీని ఇయ్యరు అనే విషయాన్ని ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ నప్పతట్లోడు చెప్తాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, మరి నీ కుటుంబ పార్టీలు నచ్చాయి, మరి కాంగ్రెస్ ఏంటిది కుటుంబ పార్టీ కాదా? కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదా మిత్రులారా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మనిషికో పదవి ఉండొచ్చునా? కుటుంబ పార్టీ కాదా? మరి వాళ్ళని ఎందుకు విమర్శించాడు వీడు? ఎందుకు వాళ్ళ సంఖ నాకుతాడు? ఈ రాహుల్ గాంధీ సంఖ ఎందుకు నాకుతాడు మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. మంచి కమ్మగా ఉంటది కావచ్చు రాహుల్ గాంధీ సంఖ, పోయి నాకుతాడు వీడు. అంటే కుటుంబ పార్టీలు అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడుదేనా కుటుంబ పార్టీ? నేను చంద్రబాబు నాయుడుకు నేను పాజిటివ్ గా మాట్లాడతలేను మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడతలేను నేను. అక్కడనట రాజకీయం అట చంద్రబాబు ఎన్డీఏలో వస్తానని తెలిసి ముందే ఎందుకైనా మంచిది భయంలో పెట్టడానికట ఎన్టీఆర్ ను పిలుచుకోనట అమిత్ షా మాట్లాడంగానే భయపడి ఎన్డీఏలో చేయండి అని చెప్పి వీడు. ఇటువంటి సిస్టమ్ లో భారతీయ జనతా పార్టీ ఉన్నదా మిత్రులారా? నెక్స్ట్ జార్ఖండ్ లో ఎన్నికలు వస్తాయి. అక్కడ బీజేపీ ఎట్లనైనా గెలవాలని, అంటే బీజేపీ రాజకీయ పార్టీ కాదా? బీజేపీ జార్ఖండ్ లో గెలవద్దా? తమిళనాడు గెలవద్దా? ఏంటిది నీ ఉద్దేశం? ఎప్పటికీ పార్టీలే గెలవాలన్నా? ఈ కాంగ్రెస్ గెలవాలి, అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలే గెలవాలన్నా? అసలు జార్ఖండ్ లో బీజేపీ గెలవద్దా? ఏ రాజ్యాంగం చెప్తాందిరా నప్పదట్లోడా నిన్ను? నీకు ఏ రాజ్యాంగం చెప్పిందిరా? బీజేపీ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది, తప్పేం లేదు. రాజకీయ పార్టీ ఎందుకు చేయొద్దు? ఏ తప్పు చేయను. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాకనే మన దేశం అభివృద్ధి పదంలో ఉన్నది. మనది ఇలా ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నది ప్రపంచం మొత్తంలో. ఒక అగ్రగామి దేశంగా మారింది మనది. తప్పేమున్నది? బీజేపీ అన్ని రాష్ట్రాలలో వస్తే తప్పేమున్నది? ఇక ఏం చెప్తాడంటే మన తెలంగాణలోనట బండి సంజయ్ ని కిషన్ రెడ్డి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిర్రు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు కురిపిస్తాడు ఈ నప్పతట్ల నాగేశ్వరరావు గారు. అరే సిగ్గు లేనోడా, ఇజ్జతి మానం లేనోడా, నప్పతట్లోడా నీకు చెప్తానా విను. రేవంత్ రెడ్డి ఏ పార్టీ రా ముఖ్యమంత్రి చేసింది? ఇక్కడ ఎల్లగెలొచ్చిండు, ఎన్ని పార్టీలు తిరిగిండు రేవంత్ రెడ్డి? ఒక్కసారి చెప్పును, ఇది మాట్లాడవు. గతంలో కేసీఆర్ రెండు దఫాలు ముఖ్యమంత్రిగా చేసిండు, ఏ పార్టీ రా? ప్రతి ఒక్క రాజకీయ పార్టీలలో ఇవాళ ఈ పార్టీలు ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో పోవచ్చు. రాజ్యాంగం హక్కు కల్పించింది. వీడు అంటాడు రాజ్యాంగం హక్కు కల్పించింది, ఢిల్లీ నుంచి కూడా పాలన నడిపించని నువ్వు చెప్పినవి. మరి ఈ మాత్రం సోయి లేదారా నీకు? సోయి లేదా? కళ్ళు మూసుకపోయినా కబోది వారా నువ్వు? చెవులు నిలబడతలేవా? చెవిటోనివా? అంటే నువ్వు అక్కడనో రాజ్యాంగం గుర్తుకొస్తుంది, ఇక్కడనో రాజ్యాంగం గుర్తుకు రాదు. పార్టీలో చేరితే తప్పని ఒకసారి అంటాడు, చేరకపోతే తప్పని ఒకసారి అంటాడు. వీళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాదు. కుటుంబ పార్టీలు అంటే నచ్చాయని ఒకసారి అంటాడు, నచ్చాయని ఒకసారి అంటాడు. మెంటల్ వేసింది వీరికి. దయచేసి మిట్లారా, ప్రభుత్వం ఇమీడియట్లీగా ఈ యొక్క నప్పతట్లోనికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మంచి వైద్యం అందిస్తే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇబ్బంది కాదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది వీనితోని. తలకాయ నొప్పి కాదు వీడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో వీనికి అర్థం కాదు. అంటే ఏ చెట్టుకు ఆ గొడుగు పడతాడు వీడు, ఏ చెట్టు కింద ఆ గొడుగు పట్టుకుంటాడు. ఎక్కడికి పోతే అక్కడనే ఉండదు మన మాట పబ్బం గడపడానికి. వీడు ఒక ఏజెంట్, ఇండియా కూటమికి సంబంధించి వీడు ఒక ఏజెంట్. జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జార్ఖండ్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. చెంపై ఈశ్వరన్ కాదు, చాలా మంది వస్తారు. తప్పేమున్నది రాజకీయంగా బీజేపీలకు చెంపై ఈశ్వరన్ రావద్దా? కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ పుట్టినోడు ఇళ్ళనే ఉండాలా? బీజేపీ పార్టీ అంటే ఇళ్ళ పుట్టినోడు ఇళ్ళనే ఉండాలా? వేరే పార్టీలో పోవద్దా? ఎప్పుడు ఏ విధి విధానాలు ఎక్కడ ఏ పార్టీలో నచ్చకపోతే ఇంకో పార్టీలో పోయే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. అంతేగాని ఏ స్వార్థం కోసమో పోలే. జార్ఖండ్ లా ఖచ్చితంగా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది జార్ఖండ్ లో, నో డౌట్. అలా నీకు చెప్తున్నా నాగేశ్వరరావు, నువ్వు చూసుకో, రాసుకో, నువ్వు తప్పేం లేదు. ఎందుకు జార్ఖండ్ లో అధికారంలోకి రావద్దు? ఎందుకు ఆ గజ దొంగకి అప్పచెప్పాలా? జేఎంఎం పార్టీకి అప్పచెప్పాలా? ఆ గజ దొంగకి అప్పచెప్తే ఇక గిబ్జాలు చేసుకుంటా ఈడీ కేసులు ఉన్నోనే మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలనా? నీకు అట్లనే మంచుకుంటుందా? మిత్రులారా, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటాడు మన దేశానికి చాలా హానికరం. మన దేశానికి, మన తెలుగు ప్రజలందరికీ కూడా వీడు హానికరం. ముఖ్యంగా హిందువులందరికీ కూడా హానికరం. భారతీయ జనతా పార్టీకి చాలా హానికరం. వీని తరిమి కొట్టాలి, ఎప్పటికప్పుడు వీని తరిమి కొట్టాలి. వీని ఇజ్జతి మానం సిగ్గు సీమనెత్తులు వీనికి మొత్తం తీసిపడాలి. మిత్రులారా, వీడు మేధావి అని చెప్పుకుంటాడు, పెద్ద దొంగ లఫుడు గారు వీడు. మేధావి లేదు, పోచ్చు లేదు. మేధావి అంటే వీడు ఏమైనా మేధావిలకు సంబంధించిన పరీక్ష ఉన్నదా? దాన్ని ఏమైనా వీడు డిస్టింక్షన్ వచ్చిండా? వీనికి వీడే మేధావని బిళ్ళ పెడతాడు. వీని ఛానల్లో వీడే పెట్టుకొని ఎవరితోనో ఇంటర్వ్యూ చేయించుకుంటాడు. మిత్రులారా, ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. జార్ఖండ్ నుంచి చెంపై ఈశ్వరన్ రావచ్చు, రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి బీజేపీలోకి రావచ్చు. ఎవరు ఏ
పార్టీలకైనా పోవచ్చు, అది విధి, సమయం ఉన్నది, చూసుకుంటారు. ఇలా చాలా మంది కూడా ఆహిష్టంగా ఉన్నారు. ఇండియా ఇంకెన్ని రోజులండి, రాహుల్ గాంధీతోని ఇంకెన్ని రోజులు తిరుగుతారు, రాహుల్ గాంధీతోని ఇంకా ఇండియా కూటమి అనుకుంటా ఎన్ని రోజులు తిరుగుతారు, ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు? ఎక్కడైనా రాహుల్ గాంధీ స్టెబిలిటీ ఉన్నాడా? ఒక వర్గానికే తొత్తుగా మారిండు, ఒక వర్గానికే పనిచేస్తాడు. ఆయనకు అసలు భారతదేశం పట్ల ఏమన్నా ఆలోచన ఉన్నదా? భారతదేశ సాంప్రదాయాల గురించి ఏమన్నా అవగాహన ఉన్నదా? తప్పేం లేదు మిత్రులారా, దయచేసి మిత్రులారా, చెంపైసోనే కాదు ఇంకెవరు వచ్చినా మంచి వాళ్ళైతే భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, తప్పేం లేదు. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడే మాటలన్నింటినీ కూడా ఖండించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, వీడు చాలా హానికరం. వీడు మన దేశానికే, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా వీడు హానికరం. వీడిని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.